సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. వనమున రేగిన ధనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి. కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి. దశకంఠుడు మహోగ్రుడై పల్కె వానరుని బాటి దండింపుడనే. 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. 80,000 కింకర వీరులు ఒక్క వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులుగా కూచు గర్జన చేసెను. చెంబుమాలిని తగిన బలముగొని ఆ వానరుని దండింపబొమ్మనెను. జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతుడిపై దాడి వెడలిను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికెద సీతారామ కథ. వనాన్ని భీభత్సంగా నాశనం చేశాడు మారుతి. వన ధ్వంసంలో వచ్చిన భయంకర శబ్దాలకు అదిరి లంకావాసులు నిద్రలేచారు. కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలు రావణుని వద్దకు పరుగున వెళ్ళి జరిగిందంతా చెప్పారు. ఆయన పళ్ళు పటపటా కొరికి ఆ కోతిని పట్టుకుని దండించండని రావణాసురుడు మహోగ్రంతో అన్నాడు. అంతట 80,000 మంది సేవకులు హనుమంతునిపై భీకర దాడి చేశారు. 80,000 మంది కింకర వీరుల్ని కపిరాజు ఒక్క దెబ్బతో హతమార్చాడు. ఈ విషయాన్ని విన్న రావణుడు నిప్పులు గ్రక్కుచూ భీకర గర్జన చేశాడు. తన బలగాన్ని తీసుకొని వానరుని హతమార్చడానికి వెళ్ళమని ప్రహంతుని కుమారుడైన జంబుమాలిని ఆజ్ఞాపించాడు. జంబుమాలి మారుతిపై దాడికి బయలుదేరాడు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.